ఇప్పుడు ఏది జరిగినా గూడా, ఏ విషయాల్లో గూడా ప్రభుత్వందే తప్పు, ప్రభుత్వమే నిర్లక్ష్యం అని జెప్పి మాట్లాడుతున్నారు. మొన్న జాలర్ల విషయంలో కూడా అసలు మీరిచ్చేదేంటి బోడి 10,00,000 నేనొచ్చాక ₹1,00,00,000 ఇస్తానంటాడు. ఏంటి సార్ ఎలా చూడాలి ఆయన వ్యవహారం? నాకు తెలిసండి జగన్ మనస్తత్వం ఏంటంటే, హ్మ్. ఎక్కడ మనుషులు చచ్చిపోతే ఇతను అంతకన్నా ఎక్కువ ఫుడి. ఆడు చచ్చిపోతే బాగా సంతృప్తిగా భోంచేస్తాడు. హ్మ్. జనం చచ్చిపోవాలి రోజు. అతనికి ఏదో ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాలి. అవును. జనం సముద్రంలో చచ్చిపోతే భూమి మీద ఉన్నాడు ఏం చేయగలడు చెప్పండి. అది తప్పండి. నాకు తెలిసి అభివృద్ధి నిరోధకుడు అతను. హ్మ్. అభివృద్ధి కారకుడు చంద్రబాబు. మరి ఇంకా నేను వస్తాను 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోద్ది. ఎందుకు సార్ ఆయనకు అంత అధికారం దాహమే? పోనీ 5 ఏళ్ళు గత 5 ఏళ్ళు ఏం చేశారు ఆయన? ఏమంటే మానవుడు ఆశతో బతుకుతాడు. అవును. అతనికి వస్తాననే ఒక ఆశతో బతుకుతున్నాడు. హ్మ్. ప్రజలు నిర్ణయించాలి కదండి. అవును. నాకు తెలిసి ప్రజలైతే ప్రస్తుతం ఒక 68 నుంచి 70% ఇది ఆలోచించరంటారా? చంద్రబాబు వైపే ఉండరు. ప్రజలైతే ఆలోచించరంటారా? అభివృద్ధినే కోరుకుంటున్నారండి. ఆ. ఆ అభివృద్ధి నిరోధకుడేమో జగను, అభివృద్ధి కారకుడు చంద్రబాబు. సో మొత్తం మీద సార్ అంటే ఈ రోజున కుల రాజకీయాలు కూడా ఎంతగా దిగజారిపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసమా లేకపోతే ఏదో ఒక లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడం కోసమా అని కానీ ఈ రోజు అంబటి రాంబాబు గారు పదే పదే పోలీసుల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఆయన ఒక మాజీ మంత్రి. ఏమండి అంబటి రాంబాబుది నేను గత సంవత్సరం ఒక స్టేట్మెంట్ విన్నా. పోలవరం కాపర్ డ్యామ్ అంటే ఏంటో నాకు తెలియదు అన్నాడు. స్పిల్వే అంటే ఏంటో నాకు తెలియదు అన్నాడు. అతను ఇరిగేషన్ మినిస్టర్. అవును. అది ఎవరు తప్పండి? ఇరిగేషన్ మినిస్టర్ చేసిన జగన్మోహన్ రెడ్డి తప్పు. ఆ. అవునా కాదు? ఆ. అతను అన్నదే ఈ మాట. మీకు కావాలంటే బ్యాక్లాగ్ చూసుకోండి మీరు. అతనే అన్నాడు ఒక ఒక ఇరిగేషన్. మాట కూడా ఈ రోజున తాజా రాజకీయ పరిణామాల్లో నేను రావణాసురుడినే గెలిపిస్తాను, ఒకవేళ ఇప్పుడు చేయాలంటే రాముడిని ఓడించి రావణాసురుడిని గెలిపిస్తాను. గెలిపిమనండి ఏముంది. ఆ. ఇప్పుడు అదంతా ఒక ట్రాష్ బ్యాచ్ ఉందండి. ప్రకాష్ రాజు వీళ్ళంతా జడ శ్రవణ్ కుమారు, జగన్ రెడ్డి వీళ్ళు హిందువుల్ని తొక్కేయాలి ఆలోచిస్తున్నారు. ప్రజలు ఎందుకు ఆలోచించలేదండి? ప్రతిపక్ష నాయకుడిగా చేతనైతే సాయం చేయాలి, లేకపోతే వాళ్ళకి భరోసా కల్పించాలి. మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చినాక ఇద్దామని. అలాంటిది కాకుండా ఈ ముష్టి డబ్బులు ఇచ్చేదేంటి, పెట్టేది ఏంటి అంటే రేపు నువ్వు అధికారంలోకి వచ్చినా నువ్వు ఇచ్చేది అదే ముష్టి అవుతుంది. ఆ ప్రశ్న నీకు కూడా వచ్చేది, వర్తించిద్దిగా. అది తప్పు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? సూచనలు, సలహాలు, డిమాండ్లు ఏమంటే చెప్పాలి ప్రభుత్వానికి. అలా చేయకుండా అక్కడికి వెళ్ళి కుల రాజకీయాలు చేయటం, తను అక్కడ జనాన్ని కేంద్రీకరించటం. అసలు నీకు జనం అనేది ఎట్లా వస్తున్నారు? నువ్వు ₹200 డబ్బులు ఇస్తున్నావు, సారా బుడ్డి ఇస్తున్నావు, తీసుకొస్తున్నావు జనాన్ని. అక్కడికి వచ్చేవాళ్ళంతా నీ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నావా ఏంటి? అక్కడ డబ్బులు ఇస్తే తీసుకొస్తున్నారు. బహిరంగ వాళ్ళే చెప్తున్నారు, మాకు ఇస్తానన్నోడు తీసుకురావలేదు, ఇస్తానన్నోడు ఇవ్వలేదు, ఎగ్గొట్టిపోయాడని చెప్తున్నారు. అంటే నువ్వు నీ మీద అభిమానంతో జనం రావట్లా, నువ్వు ఇచ్చే డబ్బుల కోసం వస్తున్నారు. అంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు జనం అంటే ఏంటి? జనాకర్షణ కలిగి రావాలి, అభిమానంతో రావాలి. అలా కాట్లా. నువ్వేందంటే అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేకో లేకపోతే ఇన్ఛార్జికో నాకు జనాన్ని అప్పచెప్పండి, ఇక్కడ జనం కావాలంటున్నావు. పైపెచ్చు నువ్వు జెడ్ కేటగిరీ ప్లస్లో వస్తున్నావు. నువ్వు ఎంతమంది సెక్యూరిటీ ఇవ్వాలి? ప్రతిపక్షంలో ఉండా నువ్వు ఎంతమంది సెక్యూరిటీతో వస్తున్నావు? అధికారంలో ఉన్నప్పుడు ఎడుగుడు రాలా, పరదాలు అడ్డం పెట్టుకుని వచ్చావు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే పని చేస్తున్నావు నువ్వు. అంటే జనం దగ్గరికి రావాలంటే నీకు భయం వేస్తుంది. ఆ భయానికి తగ్గట్టే నిన్ను జనం ఏ స్థాయిలో ఉంచాలనుకున్నారో అదే స్థాయిలో ఉంచారు. అయినా నీకు అర్థం కావట్లా. మీ కింద పనిచేసే మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మొన్న ఆయన ఏమంటాడు, కొడాలి నాని ఉప్మా చట్టమా ఇడ్లీ చట్టమా అంటాడు. చట్టాలు చేసేది ఎవరు? అసలు ఒక చట్టబద్ధత కల్పించాలంటే చట్టాలు చేసేది ఎవరు? అలాంటిది నువ్వు ఉప్మా చట్టమా ఇడ్లీ చట్టమా అంటే నీకు చట్టం మీద ఎంత గౌరవం ఉందో, ప్రజాస్వామ్యం మీద ఎంత గౌరవం ఉందో నువ్వు అర్థం చేసుకోవాలి. నీ కింద స్థాయి నాయకుడు అలా మాట్లాడితే నువ్వు ఖండించాల్సింది పోయి నువ్వు దాన్ని సమర్థిస్తున్నావు. అంటే నీ తెలివితేటలు ఎంతవరకు నీ జనానికి అర్థమవుతుంది, చూసే జనానికి అర్థమవుతుంది. రేపు ఓట్లు కూడా నీకు అదే పరిస్థితిలో చేస్తారు. మీరు అంటున్నట్టు ప్రతిదీ కూడా ఈ రోజున కుల రాజకీయాలని లేకపోతే కులాల కుంపట్లో పెట్టే పరిస్థితుల్లోనే ఉంది. నిన్న కూడా సీనియర్ నాయకులు ఆయన చనిపోతే ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపండి అని చెప్పి చెప్పడం ఎక్కడ కూడా తప్పు. ఆయన ఇంకా గౌరవం పెంచినట్లే. దాన్ని కూడా అంబటి రాంబాబు గారు అక్కడ రాద్ధాంతం చేసి పోలీసుల మీద తోసేసి అదే చూడండి ఎంత విడ్డూరంగా ఉందంటే, గొడ్డల పార్టీ అనే పేరుకు నామకరణం సరి చేసుకుంటున్నారు. వాళ్ళు చక్కగా సరిపెట్టుకుంటున్నారు ఆ పార్టీకి మాకు ఇదే సింబల్ ఉండాలని. అయితే ఒక గవర్నమెంట్ అధికారుల మీద పోలీసులను నువ్వు నెట్టావంటే నీ ధైర్యం ఏంటో మాకు అర్థం కావట్లా. అక్కడికి వెళ్ళింది ఎందుకు? వాళ్ళు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగడానికి వెళ్ళారు.
మాకు ఇష్టం లేదన్నావు, దానికాడ అడుగుతున్నారు, చెబుతున్నారు. అసలు బాగా బలవంతుడిలాగా గుంటూరులో చూసినా అలా చేసావు, ఇక్కడ చూసినా అలా చేసావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నీకు ఆ కండకావరం ఏంటో మరి మాకు అర్థం కావట్లేదు. సరిగ్గా యాక్షన్ తీసుకొని ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన కేసులు పెట్టి వాళ్ళ బయటికి రావడానికి కూడా అవకాశం లేకుండా చట్టాలు చేయాలని నా ఉద్దేశం. అయితే ఏదో లా చదివాడు కదా, లేకపోతే నాకు అన్ని ఇప్పుడు చట్టం ముందు నువ్వు లా చదివినా ఒకటే, నేరస్తుడైనా చట్టం ఇప్పుడు చట్ట పరిధిలో ఎవరైనా లా చదివినా లేదా న్యాయమూర్తి అయినా ఇంకొకళ్ళైనా తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే, చట్టానికి లోబడి ఉండాల్సిందే. సిగ్గుచేటుగా ఉందంటే అంత సిగ్గుచేటుగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి గారు ఏమని అంటాడంటే, ఆ పిల్లోడు గుద్దిచ్చాడు, ఏ పిల్లోడు తెలియక చేశాడు తప్పు ఒప్పు, 18 ఏళ్ళు ఉంటాయనుకో, అవతలోడు చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. నువ్వు చెప్పాల్సిన మాటలు అవా? నీ మీటింగ్లప్పుడు జనాన్ని తొక్కించుకెళ్ళావు, అయినా నువ్వు ఆగలా ఎవరిని కూడా పట్టుకొని. ఆ కార్యకర్త చనిపోయాడు అక్కడ, మరి ఏంటి అని అంటే నీకు ప్రజల మీద ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది. అందుకని ఆ ప్రజలు కూడా నీకు ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేస్తారు. నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకా వస్తానని, అది సాధ్యపడే పని కాదు. ఎందుకంటే జనం బాగా ఆలోచిస్తున్నారు, నిన్ను ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు. నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా ఏం చేసినా అధికారం అనేది నీకు దక్కకుండా చేస్తారు. కాదు, ఏమనుంటే తీసుకుంటాడు ఆడిస్తే, ఆడు ఇంకేమైనా ఇస్తే వాళ్ళు ఇంకా తీసుకెళ్ళి లండన్లో దాచుకుంటాడు లక్షల కోట్లు. అవును, ఆడికి అదే పని, రెండో పని లేదు ఆడికి. దాన్ని తీసుకొచ్చి అసలు ఈ ప్రభుత్వ మరణాలు ప్రభుత్వమే చంపేసింది, మన ప్రభుత్వం వచ్చాక ₹1 ఇస్తాం, మీరు ముష్టి 10 లక్షలు ఇచ్చేది అట్ట కాదు. నువ్వు ఇదివరకు ఇచ్చావా? ఇదివరకు ఏమి ఇవ్వలేదుగా. నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేసావు, నువ్వేమి ఇచ్చా కోట్లు ఎవరికి ఇవ్వలేదుగా. మరి ఇప్పుడు వస్తే నేను ఇచ్చేది ఏంది? ఇంకా పిచ్చారణ చేయడమే జనాన్ని, అంతే కదా, జనాన్ని పిచ్చారణ చేయడమేగా. ప్రతిదీ కూడా రాజకీయం చేయడం, దాని కులాన్ని ఆపాదించడం. నిన్న ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు, ఆయన సీనియర్ లీడరు, ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని చెప్పి ఆయన గౌరవాన్ని కల్పించింది. దాన్ని కూడా అడ్డుపడి ఈ రోజు అంబటి రాంబాబు పోలీసులు తోసాడు. ఈడే నవ్వుకుంటాడు, ఆడు పోలీసులు అమరబాబు తోసాడని ఈడు నవ్వుకుంటాడు. వీళ్ళు ఏం లేదండి, ఇట్లాంటి పనులు చేసి జనంలో వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు ఎక్కువ. ఏది ఇలాంటి చేయకపోతే వాళ్ళకి కొన్ని సానుభూతి ఉంటుంది. ఇట్లాంటి పిచ్చి పనులు చేసేదాన్ని ఇంకా వ్యతిరేకత అవుతుంది. అయినా ఇంకేం తెలిసేవట్లే వాళ్ళకి. కళ్ళు మూసుకోండి 3 ఏళ్ళు అయిపోతాయి అంటున్నాడు. 3 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఆడు జలములోకి రాడు. ఇంక వచ్చేదే క్వశ్చనే లేదు. నీకు ఇప్పుడు పరిపాలన లేదా అన్ని విధాలుగా అన్ని బాగా చేస్తున్నాడు. ఇంకా దాని గురించి ఇంకేముంటుంది చెప్పు. అమరావతి రాజధానికి సంబంధించి అక్కడ పనుల్లో కూడా నేను వచ్చే అమరావతిలో రాజధాని ఉండదు అంటున్నాడు వాడు. ఇంకా నువ్వు వచ్చేదాడే నీ కాటారంలోకి వచ్చేది. ఇంక నువ్వు వస్తానికి రాజధాని తీసేది ఏం లేదు, నువ్వు వచ్చేది లేదు తీసేది లేదు. మునిపేమన్నా ఓట్లు వేయించుకుందాక ఏమన్నావు? నేను ఇక్కడే పరిపాలన, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అన్నావు. ఇల్లు కట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఏమన్నావు? ఇక్కడ రాజధాని 3 రాజధానులు అన్నావు. నువ్వు ఇట్లా ఇప్పుడేమో మళ్ళీ ఇట్లా అన్నాడు. ఇంకేంటి చెప్పు? మాటలు మార్చి ఇన్ని విధాలుగా, అంటే కేవలం అధికారం తప్ప ఇంకా ఇక అటు రెండో పని లేదండి. వాడి కుర్చీ కావాలి, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, ఆడికి కావాల్సింది ఇది. కొంతమంది పిచ్చి జనమేమో ఆడిని పట్టుకుని ఎలా ఆడుతున్నారు. అందులో పట్టిసీమలో నీళ్ళు బ్రహ్మాండంగా వదిలేండి అని కూడా కృష్ణా జిల్లాకి వెళ్తున్నాయి. ఆలోచన పరుడు, తెలివిగల్లాడు, సమృద్ధమైన నాయకుడు, బాగా చేస్తున్నాడు అని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చెబుతున్నారు. ఏంది అసలు వచ్చే క్వశ్చనే లేదండి. ఇక ఎట్లాంటి క్వశ్చన్ లేదు. ఇప్పుడు రాజధాని బ్రహ్మాండంగా చేస్తున్నాడు, 30 ఏళ్ళ మంది జనం చేస్తున్నారు. ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ డిక్లేర్ అయింది నాన్న డబ్బు, బాగా చేస్తున్నాడు. ప్యాకెట్లన్నీ చేస్తున్నాడు. ఏంటి పరిశ్రమలు తేవడంలో బాగా ఇద్దరికి అదే పని అయింది, తీసుకొస్తున్నారు. ఈడేమో వాటికి అడ్డపడుతున్నాడు. పరిశ్రమలు రావడానికి వెళ్ళేది రాష్ట్రానికి అని అడ్డపడుతున్నాడు. అడ్డపడితే ఆగుతాయా? నేనేదో మంచి చేస్తాను అనుకునేవాడివి, లేకపోతే మాజీ ముఖ్యమంత్రివి, కనీసం బాధ్యత ఉండాలిగా రాష్ట్రం బాగుపడితే. ఇప్పుడు నువ్వు ఉన్న ప్యాకెట్ ఉండయి పాగొట్టావు కంపెనీలు రావడా, వచ్చేయండి రాయకుండా నేను అడ్డపడతానంటే అటు కుదురుతుంది ఆ సమయం. గ్యారెంటీగా ప్రజలు బాగా గమనిస్తున్నారు, అన్నింటి చూస్తున్నారు. ₹1 ఇస్తానని వెళ్ళాడు, ఆయన జేబులో ఏమైనా ఇచ్చాడా? ఎల్జీ పాలిమర్స్లో వాళ్ళతో ఇప్పించాడు. తండ్రి ఉన్న దగ్గర నుంచి ఎక్కడ చచ్చిపోయినా ఫస్ట్ వెళ్ళేది ఆయనే. శవరాజకీయాలు చేస్తారు. ఆయన కారు కింద పడి చచ్చిపోయినాడుగా ఆ దిక్కు లేదు. ఇప్పుడు ఆయన చంపేశారు, డోర్ డెలివరీ ఇచ్చాడు. ఆయన ఏమన్నా యాక్షన్ తీసుకున్నాడా? ఎమ్మెల్సీ ఆనందబాబు మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? ఇంటి దగ్గర నుంచి వచ్చాడు, ఏమీ లేదు. ఎక్కడ చచ్చిపోయినా ఫస్ట్ ఉండేది ఆయనే. ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోయారు. 10 కిలోమీటర్లు అన్నారు. 10 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు కూడా తెలుసా ఆయనకి?
10 కిలోమీటర్లు ఉంటే తీసుకురాలేరా? ఇప్పుడు సముద్రంలో గల్లంత అయిపోయిన వాళ్ళు ఎవరేం చేస్తారు? ఈయన 10 లక్షలు ఇస్తే సరిపోయిందా? ఇప్పుడు 10 లక్షలు సరే, ప్రభుత్వం 10 లక్షలు ప్రకటించింది, దాన్ని కూడా ముష్టి 10 లక్షలు ఈ 10 లక్షలు ఆ ప్రభుత్వం అక్కడ ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చిందండి? ఆయన ఏమి ఇచ్చాడు? ఎక్కడ ఇచ్చాడు? సరిపోయిన వాళ్ళకి కారు కింద పడి చచ్చిపోయిన వాళ్ళకి ఆయన ఇవ్వలేదు డబ్బులు. వచ్చాడా ఏదో నిజంగా పరామర్శల పేరుతో వెళ్ళి అదేమంటే 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని 3 ఏళ్ళు అయిపోతుంది అంటాడు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయాడు. ఆయన ఎటువంటి వాడు? కాపులు పెట్టాడు. ఏంటి, నేను పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను పేరే మార్చేసుకుంటా అన్నాడు. ఇవాళ రెడ్డి పేరు పెట్టాడు. కనీసం కూతురు చూస్తానికి రానివ్వకుండా కొట్టి జనం తరివేస్తున్నారు. ఏంటి, అక్కడ కూడా రాజకీయమే. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు ఈయన? ఇప్పుడు అక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు? ఆయన లేపు కూర్చోబెడతాడా? లేదా ఆయనకి ఏమైనా 10 కోట్లు ఇస్తాడా? ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి వాళ్ళ తగాదాలు. ఇప్పుడు చూడు, పాప కూతుర్ని కూడా చూస్తానికి వెళ్ళి కూడా ఆపేశారు. అది పద్ధత? ఇప్పుడు తండ్రికి కూతురికి ఉంది. ఈ రోజున ఎలాంటి ఇది జరిగినా, ఎలాంటి ఘటన జరిగినా కూడా దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి ముడిపెట్టడం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, లేదా ఈ ప్రభుత్వం వేస్ట్ అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఆయన మనం రాము అని పరిస్థితి అర్థమైపోయిందండి. ప్రజల్లో కూడా తేడా వచ్చేసింది. ప్రజలు కూడా ఎవరు నమ్మట్లేదు. ఏదో ఒకటి జనంలోకి వెళ్ళి మాట్లాడదు కదా. మాట్లాడతాడు, బెంగళూరులో వెళ్తాడు, లేదంటే మద్రాసు వెళ్తాడు, హైదరాబాద్ వెళ్తాడు, వస్తాడు, ఇక్కడికి వస్తాడు, 2 మాటలు మాట్లాడతాడు. అక్కడికి భీమవరం వెళ్ళాడు. ఏం చేశాడు? వాళ్ళకి ఏమైనా చేశాడు? అప్పుడు ఆక్వా రైతులకి ఏమైనా చేశాడా? ఆ ప్రభుత్వంలో ఇచ్చింది ఏమైనా ఈయన ఇచ్చాడా? ఆయన ప్రకటించాడు, రేట్లు ప్రకటించాడు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఏం చేశాడు? అక్కడ వాళ్ళు వెళ్ళాడు, స్టేజ్ మించి కింద పడిపోయాడు. దేవుడు అనేవాడు చూస్తుంటాడు పైన. మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ, లేకపోతే ఆయన ఇచ్చే హామీలు కానీ అసలు ఏమీ లేదండి. అసలు వల్ల ఏమీ కాదండి, అయిపోయిందండి. ప్రజల్లో కూడా ఈయన ఏదో మనిషి 100 రూపాయలు 500 రూపాయలు ఇచ్చి జనాన్ని పోగు చేసి మీద తోపిచ్చేసుకుంటున్నాడు. కానీ పబ్లిక్ జనం ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? లేడీస్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎవరైనా కానీ మేము అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెబుతాడు. ఆమె ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా కానీ బాబు జగన్ గారు మాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఏమైనా చెబుతున్నారా? ఏమీ లేదు. ఈయన చేసేది ఏమీ లేదు. ఆయనకి డౌట్ వచ్చేసింది, మనకు ప్రవచనంలో లేదు. ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి బదనాం చేయాలి. తప్పండి అది. ఆయనకి అసలు తప్పది. ఇప్పుడు రాజధాని కట్టేశారు. ఆ రాజధాని కట్టేశాక మరి మావిధాని అంటే ఏంటిది? మాదిదాని ఏంటది? సరే మాదిదాని 100 ఎకరం ఎక్కడైనా నువ్వు పోగేయగలవా, కొనగలవా? ఎవడైనా 100 ఎకరం ఇస్తాడా? నేను నన్ను గుంటూరు అన్నావు, విజయవాడ అన్నావు, బందర్ అన్నావు. అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే ఒక 100 ఎకరం నువ్వు కొనగలవా? భూమి స్వీకరించగలవా? అలాంటప్పుడు నీకు ఎందుకయ్యా అనవసరమైన మాట? బాబు జరగని మాటలు అరగని తిండి. మా గురువు గారు లెక్కలు అయ్యి, మా జగన్మోహన్ అన్నది లెక్కలు అలా ఉంటాయి. ఆయన ఏం చెయ్యడు, ఉన్ని బెదిరిస్తాడు జనాల్ని. ఆయన రోడ్డు మీదకి వచ్చినా జనాన్ని బెదిరిస్తున్నాయి, ఏం చేయడు. మత్స్యకారులు చనిపోతే సరే పరామర్శించడానికి వెళ్ళాడు ఆయన, బాగానే ఉంది, పరామర్శించవచ్చు. ముష్టి 10 లక్షలు అని అదేమంటే మన ప్రభుత్వం వచ్చాక 1 కోటి రూపాయలు ఇస్తాను అంటాడు. కళ్ళు మూసుకొని 3 ఏళ్ళు అయిపోద్ది అంటాడు కదా. మరి 100 రూపాయలు 1 కోటి రూపాయలు ఇస్తాను ఇచ్చాడు కదండి. ఉడవేరు 1 కోటి రూపాయలు ఇస్తాను ఇచ్చాడా లేదా కదా? అలాగే మేము అధికారంలోకి వచ్చి ఇస్తామండి. ఇవ్వటం అనేది ఇస్తాం. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. 2 సంవత్సరాలు 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మేము గ్యారెంటీకి గెలుస్తాం. రప్ప కత్తి గొడ్డలి పట్టుకుని జనాన్ని నరుక్కుంటూ వెళ్ళిపోతాం. ఇలా మీడియాలో మాట్లాడినోని కానీ, యథార్థం మాట్లాడినోని కానీ ఎవరిని బతకలేము. మా ఎమ్మెల్యేలు, మా బంధువులు, మా చుట్టాలు, మేము శుభ్రంగా ఈ రాష్ట్రాన్ని ఏలుకుంటాం. బాబాయ్ ఎంతైనా ఎంత రాజకీయం చేసినా ఈ తరహా రాజకీయం ఎక్కడ చూడాల? ఈ శవ రాజకీయాలు అసలు ఎంతవరకు సమంజసం? ముద్రగడ్డ పద్మనాభం దగ్గరికి వెళ్ళాడా? ముద్రగడ్డ పద్మనాభం ప్యాను ఇచ్చాడు ఆయనకి. పార్టీని అందరినీ వదులుకుని పద్మనాభం గారు ఆయన ప్యాను ఇచ్చాడు. ఆయన హాస్పిటల్ ఉంటే పలవరస్తాకి వెళ్ళావా? వెళ్ళాలి కదన్నా, వెళ్ళాలి కదా నువ్వు. మరి వెళ్ళకపోతే ఎలాగన్నా? చచ్చిపోయే సమాధి కాడికి వెళ్తే ఏం చూడమన్నా? బతికొండ హాస్పిటల్ కాడికి వెళ్ళి పలకరించాలి కదా. నీ గురించి కాపు అయిపోయి రెడ్డి అయిపోయాడు. పద్మనాభం రెడ్డి అనిపించుకున్నాడు ఆయన. ఆయన సమాధి కాడికి వెళ్ళడం ఏంటి? మనిషిని చూస్తాగా హాస్పిటల్ కాడికి. ఆయన మావిగన్ అని ఒకటి ప్రపోజల్లో తీసుకొచ్చారు సార్. మావిగన్ అంటే అసలు ఏమిటి? అసలు ఎవరికీ అర్థం కాకుండా ఉంది. గతంలో కూడా రకరకాలుగా ఆయన
సంక్షేమ కార్యక్రమాలు మేము నెల నెల ఒక బోర్డు పెట్టి బోర్డు ప్రకారంగా మేము ఇవన్నీ చేస్తామని చెప్పాడు. అదే విధంగా ఆయన ఏ యొక్క కార్యక్రమం కూడా కరెక్ట్గా నెరవేర్చలేదు. కనుక ఈ యొక్క మొన్న ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరిగాయో ఆ యొక్క ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చి ఒక పక్కన కూర్చోబెట్టారు. అయితే 40% మాకు ఓటింగ్ ఉందని చెబుతున్నారు ఏంటి. అది కూడా అసలు అబద్ధం. అది కూడా లేదు. 35% ఏమో ఉంటుంది. నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, ఈ రోజున ఏదైనా జరిగినప్పుడు దాన్ని తీసుకెళ్లి గలాటా చేయడం లేదా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటున్నారు? అది లా అండ్ ఆర్డర్ అనేది అది ప్రభుత్వం చూసుకుంటుంది సార్. ఇప్పుడు ఏదైనా తప్పు చేశాడు, తప్పు చేస్తే అయ్యా మరి ఇదిగో ఈ తప్పు చేయకూడదని చెప్పేసి మనం తల్లిదండ్రులు అనేవాళ్ళం కొడుకులకి చెప్పుకుంటాం, లేదా కూతురికి చెప్పుకుంటాం, బిడ్డలకి చెప్పుకుంటాం. ఆ విధంగా చెప్పుకుంటూ రావాలి. కానీ ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వంతో చర్చించు, తప్పు లేదు. నేను ఆ పోటుగాండి ఈ పోటుగాండి అని చెప్పేసి మాట్లాడటం కూడా తప్పు. అసలు అది అనకూడదు. అనకుండా మీరు ఏదో ప్రతిపక్షంలో ఉన్నారు, 11 సీట్లే ఉన్నాయి. మీరు అసెంబ్లీలో కూర్చొని ఇదిగో ఈ న్యాయం జరగట్లేదు, ఈ రైతాంగానికి జరగట్లేదు ఏంటి, ఈ యొక్క పేదలకు మీరు ఇళ్ల పట్టాలు కానీ ఇటువంటివన్నీ ఇస్తామన్నారు, దాన్ని ఎప్పుడు ఇస్తారు ఏంటి అన్న దాని మీద మీరు చర్చించుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే మీరు ప్రజలు ఓట్లు వేశారు, 11 సీట్లకే వేశారు. అయితే ఇంకా తక్కువ సీట్లలో గెలిచిన వాళ్ళు కూడా అసెంబ్లీలో కూర్చొని చర్చించారు, తప్పు లేదు. అది ఆ విధంగా చేసుకోవాలి. కానీ బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడటం, నువ్వు పోటుగాడివా లేకపోతే నేను పోటుగాడినా, ఇంకొకళ్ళ అని చెప్పేసి విమర్శలు అనేవి సమంజసం కాదు. కుల రాజకీయాలు కూడా తీసుకొచ్చి ప్రతిదానికి కులాన్ని ఆపాదిస్తుంది. నిన్న ముద్రగడ పద్మనాభం గారు, ఆయన సీనియర్ నాయకుడు చనిపోయారు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపండి అని చెప్పి ఆయన గౌరవం ఇచ్చారు. దాన్ని కూడా అంబటి రాంబాబు గారు అడ్డుపడి పోలీసులను నెట్టేయడం, ఇది అదే సార్ నేను అనేది, అది తప్పుగా ప్రవర్తించకూడదు. నేను సీనియర్ నాయకుడే, ఆయన లా చదివిన వాడే కాదంట్లా. అసలు అది ఎంతవరకు మనం మాట్లాడుతున్నామా ఏంటా, ఇది తప్ప ఒప్ప అని చెప్పేసి వాళ్ళకే వదిలేద్దామండి. ఓటింగ్తో మాత్రం ఓటు అనే దానితో దెబ్బ కొడతారు. ఇప్పుడు ఆయన ఎప్పుడు వచ్చిన తర్వాత ఇచ్చే దానికోసం అప్పుడు దాకా వాళ్ళు అట్లాగే ఉంటారా? ప్రభుత్వం ఇచ్చే 7 లక్షలు ఇస్తా ఉంది, ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన వచ్చేదాకా నేను ఎప్పుడు ₹1 కోటి ఇస్తానంటే అప్పుడు దాకా వాళ్ళు అట్లాగే ఉంటారా? అదిగాక అది ప్రమాదవశాత్తు జరిగింది, ప్రభుత్వం మీద ఆపాదించడం అది కరెక్ట్ కాదు. అది ప్రమాదవశాత్తు జరిగింది, అది మానవ తప్పిదం కానీ ప్రభుత్వ తప్పిదం కాదు కదా. సో ఈరోజు కనీసం పరిశ్రమలు, పెట్టుబడులు ఇవన్నీ వస్తున్నప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా లేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా కనీసం నువ్వు సహకరించాలి, లేకపోతే నీకు తెలిసిన అయినా చెప్పాలి. అవి కూడా లేకుండా వాటి మీద కేసులు వేయడమో లేకపోతే ఎక్కడెక్కడ ఆపేయాలి, లేదా ఏదో ఒక విధ్వంసం రేపాలి. దీనికి కుల రాజకీయాలు కూడా ఈ రోజున మనం ప్రత్యక్షంగా చూస్తే, నిన్న ముద్రగడ పద్మనాభం గారు, ఆయన పెద్ద ఆయన చనిపోయారు. ఆయనకి రాజకీయ నాయకుడిగా లేకపోతే ఆయన పరపతి విషయంలో కానీ ప్రభుత్వం ఆయనకి ప్రభుత్వ అంత్యక్రియలు చేయాలి ప్రభుత్వ లాంఛనాలతో అని చెప్పి నిర్ణయాన్ని కూడా దాన్ని కూడా అవును, ప్రభుత్వ లాంఛనాలు ఇస్తే మా వాల్యూ ఏముంది, అందుకని ప్రభుత్వ లాంఛనాలు వద్దని వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల సంగతి మనకు తెలియదు, కానీ కేవలం ప్రభుత్వ లాంఛనాలు అడ్డుకుంది వైసీపీ పార్టీ మాత్రం. దీన్ని కూడా రాజకీయం చేయాలంటారా? ఇప్పుడు ఇక దాని గురించి మనం మాట్లాడలేము, అది వాళ్ళ పద్ధతే. కానీ దాని గురించి మనం చివరిగా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, 2 ఏళ్ళు అయిపోయింది కళ్ళు మూసుకున్నాం, కళ్ళు మూసుకోండి, ఇంకొక 3 ఏళ్ళు కూడా అయిపోద్ది, వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి నేను తేలుస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు తేల్చలేక, ఇప్పుడు అట్లా అనుకుంటే వీళ్ళు తేలితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నేను వాళ్ళని చంపుతాను వీళ్ళని చంపుతాను అంటాం కరెక్ట్ పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం అనేది అభివృద్ధి చేయాలి, లేదంటే చేత కాకపోతే మెల్లకుండా ఊరుకోవాలి. కానీ ఇప్పుడు ఆడిని చంపుతాను ఈయన చంపుతాను, ఆడిని వేస్తాను ఈయన వేస్తాను అనేది అది పద్ధతే కాదు. చూస్తున్నారు, ఎందుకు చూడలేదు? జగన్ పార్టీ వచ్చినప్పుడు ఏం చేశారంటే, మనకి కిలోకి ఇంత కట్టాలని చెప్పి చెరువు తవ్వితే ఇంత కట్టాలని చెప్పి కొంపలు అమ్ముకొని ఆకుపారదం కదా చెరువుల్ని. కల్లుప్పు మచిలీపట్నంలో కల్లుప్పు తయారైద్ది, దానికి ట్యాచీ లేదు అసలు. నాకు ఉకా వచ్చిన కాల్చి నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు వరకు కూడా దానికి ట్యాచీ లేదు. ఆ పదం వచ్చిన తర్వాత ఏమైంది,
ట్యాక్సీ కట్టమనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఏదో భీమవరంలో ఎవరైతే రొయ్యల చెరువులు చేపల చెరువుల రైతులు ఉన్నారో వాళ్ళకి ఏదో ఫీడ్ అంటే ఆహారానికి సంబంధించి ధర ఎక్కువైపోయింది తగ్గించాలని చెప్పి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాడు. మరి ఆయన హయాంలో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా ఈ రొయ్యల చెరువులు కానీ చేపల చెరువులు కానీ పట్టించుకున్నాడా? అప్పుడు ఆడ పట్టించుకుంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా 2 నెలల్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏదో క్యాన్వాస్ తిరుగుతున్నాడు కొన్ని ఇంకా అనకూడదు. చెల్లి ఏమైంది నువ్వు ఇక్కడ చేస్తున్నావు ఆమెకే నచ్చ తల్లికే నచ్చలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆయనకు ఓటు వేయలేదు. ఇంకా పక్కనోడు ఎలా చూసేస్తాడు సార్? మళ్ళీ నేను వస్తాను ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను వస్తాడండి. వస్తే అప్పుడు ఇప్పుడు ఏమైంది సింగిల్గా వస్తాను అన్నాడు, ఇద్దరి మీద కలగలేకపోయిండు. ఈసారి వస్తే ఏం జరిగి వచ్చాడనుకో జనాభా చూసి పిచ్చోళ్ళు అయిపోయి వేసారనుకో గెలిచినప్పుడు ఇక ఉన్న వాళ్ళందరూ ఏడిపిస్తాను రాని అగో వెళ్తుంది బండి వెళ్తుంది చూడు. ఇప్పుడు ఏమైంది దేనికి పని చేసింది ఆ బండి? ఇంటికి వచ్చి ఫ్రీ అన్నాడు. అగో దేనికి పని చేసింది? ఉల్లిపాయల వాళ్ళు ఇనప ముక్కలు అమ్ముకున్నారు ఇప్పుడు ఆ బండ్ల మీద. మొత్తం మీద అయితే ఈ 2 ఏళ్ళు చూస్తున్నావు కదా, ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ప్రభుత్వం ఎలా ఉంది ఏంటి? మా తెలిసిన ఆ పార్టీ ఇది పార్టీ అని కాదండి. ఆయన ఎక్కినప్పుడు పర్తి లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈయన ఎక్కినప్పుడు కొంచెం పర్తిగానే ఉంది. చంద్రబాబు నాయుడు పదం ఆయనకి నచ్చపోతే పవన్ కళ్యాణ్ అసలు ఒప్పుకోడు. ఆయన తర్వాత ఈయన సంతకం పెడితే అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే. ఎక్కడ ఏ మనిషి జరిగినా కూడా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ముందు దూకుల్లో ఉంటున్నాడు. బాగానే ఉంది సార్.